Hi viewers, welcome to our channel Maha Computers. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్న టాపిక్ ఎక్సెల్ని ఉపయోగించుకొని తెలుగులో డేటా ఎంట్రీ ఆపరేటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా క్లాస్ కనుక మీకు నచ్చితే యూట్యూబ్లో మన ఛానల్ మహా కంప్యూటర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, ఇక్కడ ఒక్కసారి నా మెయిన్ గోల్ ఏంటి అంటే ఎక్సెల్లో డేటా ఎంట్రీ వర్క్ చేయాలి, అది కూడా తెలుగులో వర్క్ చేసుకోవాలి. సో తెలుగులో కనుక మనం వర్క్ చేయాలంటే ఇక్కడ ఒక చిన్న కాంప్లికేషన్ ఉంది. ఏంటి అంటే మీ సిస్టమ్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో నా సిస్టంలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. చూడండి ఏం చేయబోతున్నానో. నెట్ ఓపెన్ చేశాను, గూగుల్ క్రోమ్. ఇక్కడ మీరు యూజ్ చేసుకోవాల్సిన ఆప్షన్ చూడండి, గూగుల్ షీట్స్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, గూగుల్ షీట్స్ అని సెర్చ్ చేయండి. ఇందులో మీకు గూగుల్ షీట్స్ ఆన్లైన్ స్ప్రెడ్షీట్ ఎడిటర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఒక మెనూ లాంటిది ఓపెన్ అయింది. ఇందులో గో టు షీట్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ట్యాబ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో బ్లాంక్ తీసుకోండి, బ్లాంక్. సో ఇక్కడ చూడండి మీకు ఒక ఎక్సెల్ షీట్ కనిపిస్తుంది. కొంచెం చిన్నగా ఉంది, నేను కొంచెం దీన్ని జూమ్ చేస్తున్నాను. అలాగే లైన్స్ కూడా మనకి నీట్గా కనిపించేలాగా బోర్డర్స్ ఆన్ చేస్తున్నాను. చూడండి, ఓకేనా? ఇది ఎక్సెల్ షీట్. సో ఇప్పుడు నా ఏమేంటంటే నేను ఇక్కడ తెలుగులో డేటా ఎంట్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్గా ఫస్ట్ ఇంగ్లీష్లోనే టైప్ చేస్తున్నాను. తర్వాత దీన్ని మన సిస్టమ్ తెలుగులోకి ఎలా కన్వర్ట్ చేస్తుందో చూడండి. నాకు కావాల్సిన కొన్ని కాలమ్ నేమ్స్, ఒక టేబుల్ని తయారు చేస్తున్నాను. ఇందులో నేమ్ అనే ఒక కాలం కావాలి, అలాగే విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్. సో ఇలా మీకు కూడా ఏం కావాలో అవి చూస్ చేసేసుకోండి. దాని తర్వాత డేటా కూడా ఎంటర్ చేస్తున్నాను. నేమ్ యోగి, విలేజ్ తెనాలి, మండల్ తెనాలి, డిస్ట్రిక్ట్ గుంటూరు. నెక్స్ట్ అలాగే నేమ్ హరీష్, విలేజ్ కోపల్లె, మండల్ తెనాలి, డిస్ట్రిక్ట్ గుంటూరు. నేమ్ నాని, విలేజ్ కొల్లిపార, మండల్ కూడా కొల్లిపార, గుంటూరు డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఇంకొకటి నేమ్ గణేష్, విలేజ్ చుండూర్, మండలం కూడా చుండూరే, డిస్ట్రిక్ట్ గుంటూరు. సో ఇక్కడ మనకి ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్ మొత్తాన్ని ముందు ఇంగ్లీష్లోనే టైప్ చేశాను. దీని తర్వాత కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఒక చిన్న ఫార్ములా యూజ్ చేయబోతున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన ఏమేంటి అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్న ఈ టేబుల్ మొత్తం నాకు తెలుగులోకి కన్వర్షన్ జరగాలి. సో ఎలా చేయబోతున్నానో చూడండి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చేసాను. ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు ఒక చిన్న ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే చూడండి, గూగుల్ ట్రాన్స్లేట్ అనే ఒక ఫార్ములా. ఇక్కడ G1 టైప్ చేసిన వెంటనే చూసారా మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఇగోండి గూగుల్ ఫినాన్స్ అని, అలాగే గూగుల్ ట్రాన్స్లేట్ అని. ఈ గూగుల్ ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ బ్రాకెట్స్లో ఫస్ట్ వన్ మనకి కన్వర్షన్ జరగాల్సింది నేమ్ అనేది, అంటే ఫస్ట్ ఆప్షన్ వరకే చూజ్ చేయండి. సో నేమ్, ఈ నేమ్ యొక్క సెల్ అడ్రస్ చూడండి A1. ఆ సెల్ అడ్రస్ అక్కడ ఇచ్చాను, కామా.
ఇప్పుడు ఆ నేమ్ అనే ఈ వర్డ్ ఏ భాషలో ఉంది? ఒరిజినల్గా అక్కడ ఉంది ఇంగ్లీష్లో. సో ఇక్కడ ఈ బ్రాకెట్ పక్కన కామా తర్వాత డబల్ కొటేషన్లో ఇంగ్లీష్ అనే స్పెల్లింగ్లో ఫస్ట్ 2 లెటర్లు రాయండి. దెన్ డబల్ కొటేషన్ క్లోజ్ చేయండి, కామా. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఇంగ్లీష్లో ఉన్నది మనకి ట్రాన్స్లేట్ అవ్వాల్సింది తెలుగులో. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ డబుల్ కొటేషన్లో తెలుగు అనే స్పెల్లింగ్లో ఫస్ట్ 2 లెటర్స్ మాత్రమే. ఏ లాంగ్వేజ్ కానీ ఇంతే ఉంటుంది. దెన్ బ్రాకెట్స్ క్లోజ్ చేయండి. చూడండి, ఫస్ట్ ఇక్కడ నేను గూగుల్ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ తీసుకున్నాను. నేను ఏ సెల్లో ఉన్న మ్యాటర్ని అయితే మార్చాలనుకుంటున్నాను ఆ సెల్ అడ్రస్ ఇచ్చాను. తర్వాత కామా పెట్టేసి ఫస్ట్ డబుల్ కొటేషన్లో ఈ సెల్లో ఉన్న ఆ మ్యాటర్ ఏ భాషలో ఉందో ఆ భాష ఇంగ్లీష్ కదా, ఆ ఇంగ్లీష్ అనే స్పెల్లింగ్లో ఫస్ట్ 2 అక్షరాలు టైప్ చేశాను, డబుల్ కొటేషన్ క్లోజ్ చేశాను, కామా. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నది మనకి ఎలా ట్రాన్స్లేట్ అవ్వాలో, ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవ్వాలో ఆ లాంగ్వేజ్లో ఉన్న ఫస్ట్ 2 లెటర్స్ రాశాను. అంటే తెలుగులోకి కన్వర్ట్ అవ్వాలి కాబట్టి అగైన్ డబుల్ కొటేషన్లో తెలుగు అనే స్పెల్లింగ్లో మొదటి 2 అక్షరాలు టైప్ చేశాను, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. చూడండి ఇప్పుడు మీకు ఆన్సర్ ఎలా వస్తుందో ఇదిగోండి. సో నేమ్ పేరుగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఇలాగే ప్రతిదీ కన్వర్ట్ చేయాల్సిన పని లేకుండా ఈ వచ్చిన రిజల్ట్ ఉంది కదా ఫస్ట్ బాక్స్, ఈ చివరి కార్నర్లో మీ మౌస్ పాయింటర్ని పెట్టి ఇలా జస్ట్ డ్రాగ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అక్కడ ఉన్నవి మొత్తం ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతాయి. చూడండి కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు ఇదే టైప్లో ఈ కింద కార్నర్లో ఇదే కాలమ్స్ని ఇలా సెలెక్ట్ చేసి ఈ కిందున్న కార్నర్లో పట్టుకొని డ్రాగ్ చేస్తే అక్కడ ఉన్న సెల్స్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సెల్స్ డ్రాగ్ చేస్తే చూడండి సేమ్ ఇక్కడ ఉన్న మ్యాటర్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనకి తెలుగులోకి కన్వర్ట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు నాకేం కావాలి అంటే ఇప్పుడు ఈ తెలుగులో కన్వర్ట్ అయిన ఈ మ్యాటర్ని నేను ఇప్పుడు దాకా మనం యూజ్ చేసింది గూగుల్ షీట్స్ అంటే నెట్కి సంబంధించి యూజ్ చేసాం. సో ఇప్పుడు నాకు కావాల్సింది నా ఒరిజినల్ ఎక్సెల్లో. సో ఇక్కడ టైప్ చేసిన ఈ మ్యాటర్ని ఇలాగే మొత్తం ఆ టేబుల్ వరకు సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ తీసుకోండి, కంట్రోల్-C కాపీ. ఓకే, నెక్స్ట్ మన ఎక్సెల్లోకి వెళ్ళండి. అంటే ఇంటర్నెట్ నెట్లో ఉన్న ఎక్సెల్ కాకుండా గూగుల్లో ఉన్న ఎక్సెల్ కాకుండా మన కంప్యూటర్లో ఉన్న ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఇదిగోండి, ఇది మన సిస్టంలో ఉన్న ఎక్సెల్ అంటే మన సాఫ్ట్వేర్ అన్నమాట, గూగుల్తో పని లేదు. ఇక్కడ డైరెక్ట్గా మీకు ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ అంటే చాలు, సేమ్ అక్కడ ఉన్న అదే మ్యాటర్ కన్వర్ట్ అవుతుంది. కొంచెం ఇక్కడ స్పెల్లింగ్స్ అవన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఆటోమేటిక్గా మొత్తం వస్తే ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో ఈ చిన్న క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా క్లాస్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ మహా కంప్యూటర్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్.